న్యూస్ చూస్తున్నాము. అనకాపల్లి రైల్వే స్టేషన్ లో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోయింది. 2 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ కు సంబంధించిన ఐరన్ రాడ్లు పట్టాలపై పడిపోవడంతో రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖపట్నం వైపు వెళ్లే రైలు కొద్దిసేపు నిలిచిపోయాయి. తక్షణమే రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పట్టాలపై పడిన ఐరన్ రాడ్స్ ను తొలగించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, 2 గాయపడినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనకాపల్లి రైల్వే స్టేషన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ విస్తరణ పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో కొద్దిసేపటి క్రితం అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తు ఆ గిడ్డల్స్ అయితే కిందకి జారిపోయి పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఇవి రైలు పట్టాల మీద పడిపోవడంతో పాటు అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ ఫ్లైఓవర్ ఆ బ్రిడ్జ్ మీద పనిచేస్తున్నటువంటి 2 కార్మికులు కూడా రాడ్లతో సహా కిందకైతే పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. తీవ్ర గాయాల పాలైనటువంటి 2 కార్మికులు కూడా హుటాహుటిన ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కూడా సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతం రైల్వే స్టేషన్ లో జరుగుతున్నటువంటి విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో ఇది శరవేగంగా జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో అనకాపల్లి స్టేషన్ పెద్ద స్టేషన్ గా చేసే అయితే రూపుదిద్దుకుంటున్న ఆ పనుల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రైల్వే ఫుట్ ఓవర్ అయితే నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది ప్రమాదవశాత్తు 2 రాడ్లు అయితే ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో దాని మీద ఉన్నటువంటి కార్మికులు కూడా కిందకి జారిపోవడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో రైలు పట్టాల మీద ఎలాంటి ట్రైన్ల రాకపోకలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ అదే సమయంలో ఆ ట్రైన్ వచ్చినా లేదా స్టేషన్ లో ట్రైన్ ఆగి ఉన్నా కూడా చాలా భారీ ప్రమాదాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడేదని చెప్పి స్థానికులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రమాదవశాత్తు కింద పడినటువంటి ఐరన్ గిడ్డల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేందుకు క్రేన్ల సాయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటిని తొలగించే సమయం వరకు అంటే సుమారు గంట సేపటి వరకు కూడా రైళ్ల రాకపోకలను అయితే నిలిపివేయడం జరిగింది. అటు విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేటువంటి కొన్ని రైళ్లను అయితే ముందు స్టేషన్ లో నిలిపివేతలు చేశారు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపుపై వెళ్లేటువంటి ట్రైన్లన్నింటినీ కూడా దుబాడు స్టేషన్ దగ్గర అయితే నిలుపుదల చేసి హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి గడ్డల్స్ అయితే తొలగించే కార్యక్రమాన్ని రైల్వే అధికారులు చేపట్టారు. అనంతరం కూడా ఇప్పుడు ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. దీంతో కొంత ఆలస్యంగా రైళ్లు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అయితే ఆ సమయంలో ఏదైతే ప్రమాదం చేస్తుందో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, అదేవిధంగా జనసంచారం కూడా స్టేషన్ దగ్గర లేకపోవడం అయితే చాలా అదృష్టంగానే చెప్పుకోవాలి. దీంతో చాలా పెద్ద భారీ ప్రమాదం ప్రాణ నష్టం కూడా పట్టిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.